అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుతీరి 8 నెలలు గడుస్తున్న ఈ నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో మంత్రి లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రంలో పెద్ద దుమారం రేపై కూటమిలో కోటకు బీటలు వారే ఈ పరిణామాలు మాత్రం ఇటు జనసేన పార్టీ నేతలను కూడా కొంత ఆవేదన గురి చేయడంతో పాటు ఈరోజు కేంద్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రకటించి ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ను కూడా నియమిస్తే తప్పేంటని జనసేన సీనియర్ నాయకులు కూడా చెప్పడం, ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం అంతా స్పందించడానికి ఆమదాల వలస జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పేడ రామ్మోహన్ ఉన్నారు. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరడానికి కీలక పాత్ర పోషించిన నాయకుడు అంటూ ఎవరైనా ఒకరు ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్, జనసేన అధినేత. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా చేస్తున్నట్టు పాలనా వ్యవస్థను చూడలేక ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా లోకేష్కి నియమించాలని టీడీపీ వాళ్ళు డిమాండ్ చేయడం, జనసేనగా మీకు ఎటువంటి ఆవేదన కలిగింది? అంటే టీడీపీలో ఎవరో కొంతమంది ఇలాంటి మాటలు ఆడుతుంటారు. కానీ మనం గతం చంద్రబాబు గారు జైల్లో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు హైదరాబాదులో ఉండి ఆయనకు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళడానికి టీడీపీ వర్గంలో కానీ మిగతా వాళ్ళు చాలామంది అనేక విధాలుగా బాధపడిన పరిస్థితి, అంటే దగ్గరికి కూడా రానిచ్చే పరిస్థితి లేకుండా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎవరిని కూడా ఆయనకి కనీసం అందుబాటులో కూడా వెళ్ళనివ్వకుండా ఆపేసే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఒక సీనియర్ నాయకుడు, ఆయన దాదాపుగా 14-15 సంవత్సరాలు అప్పటికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని, ఇంత సీనియర్ నాయకుడిని ఈ విధంగా వీళ్ళు వైసీపీ నాయకులు అల్లరి పెట్టడం ఏంటని పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారనేది మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసింది. ఆయన అర్ధరాత్రి వస్తుంటే ఆయన్ని ఒక పక్క ఫ్లైట్కి పర్మిషన్ లేకుండా ఆయన అక్కడ ఎయిర్పోర్ట్లో ఆపేయడం, ఆయన బై రోడ్డు వస్తే ఇక్కడ నందిగామ దగ్గర మళ్ళీ ఆయన అడ్డగించి ఆయన రోడ్డు మీదే పడుకున్నారు. రాష్ట్రంలోకి రానివ్వకుండా ఆపడానికి మీరెవరు అని చెప్పేసి రోడ్డు మీద ఆయన పడుకునే పరిస్థితి తీసుకొచ్చారు వైసీపీ గవర్నమెంట్. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలన్న నినాదంతో పవన్ కళ్యాణ్ ఆ రోజు తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేలు పట్టం కట్టారు. 8 నెలలుగా పాలన సజావుగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో లోకేష్కి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి అన్నటువంటి ఆ స్లోగన్ వెనక ఎవరి స్వార్థం అనుకోలే, లేకపోతే టీడీపీ శ్రేణిలో కొంతమంది శక్తులు పనిచేస్తాయి? అంటే అదే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ప్రజల పట్ల ఆయన ఏదైనా సరే వైసీపీ అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు, వైసీపీ పార్టీ వల్ల ప్రజలు ఎంతో అన్యాయం, ఈ గత 5 సంవత్సరాలు ఎంతో అన్యాయం అయిపోయారు. ఆ పరిస్థితిలో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆ రోజు ఆయన వచ్చి జైలు దగ్గర నిర్ణయం తీసుకొని ఎటువంటి ఇది లేకుండా కూడా నిస్వార్థమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మేము కూటమికి వెళ్తున్నాం, అప్పుడు మేము బీజేపీ పొత్తులో ఉన్నా సరే ఆయన మేము కలిసి వెళ్తున్నామని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి చెప్పకుండా కూడా నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని మళ్ళీ బీజేపీ రానన్న పరిస్థితిలో కూడా బీజేపీకి నచ్చజెప్పి మరీ తీసుకొచ్చి ఇది కూటమి ప్రభుత్వం వస్తే రేపొద్దున్న మనం ఖచ్చితంగా గెలుపుతో ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టే విధంగా వైసీపీని ఒక నిర్ణయం తీసుకోవాలనే ఒక దీంతో ఆయన బీజేపీని కూడా తెచ్చిపెట్టారు. అధికారంలో రావాలని ఆ రోజు ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఏదైతే ఉందో ఈరోజు అధికారం అయితే సిద్ధించింది. కాకపోతే పాలనా వ్యవస్థలో తనదంటూ ఒక మార్క్ వేసుకుని ఉప ముఖ్యమంత్రిగా ముందుకెళ్తున్నట్టు పవన్ కళ్యాణ్కి ఈరోజు లోకేష్కి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని ఈ వ్యవహారాన్ని జనసేనకులు 10 ఏళ్ల పాటు ఆ పార్టీని పరిరక్షిస్తూ మీరు ఎలా తీసుకున్నారు? ఇదైతే మేము వాళ్ళు ఎవరైతే ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారో వాళ్ళకి మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఏదైనా పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరికీ ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్తో వాళ్ళు ముందుకెళ్తున్నారు. వీళ్ళేంటంటే మధ్యలో ఇలాంటివి డిస్టర్బ్ చేసి కార్యకర్తల్లో ఒక అలజడి సృష్టించడానికి ఇలాంటివి మాట్లాడుతుంటారు. ఈ పరిణామాలు ఈరోజు కోటకు బీట్లు వారే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇటువంటి వారి వల్ల. ఖచ్చితంగా ఇలాంటి మాటల వలన, లేనిపోయిన మాటల వలన
ఇలాంటివి ఏంటంటే ఒక అలజడి ఇప్పుడు కూటమి నాయకులు అందరూ కలిసి కొట్టుకెళ్తున్నారు. ఎక్కడెక్కడ చిన్న చిన్న తేడాలు ఉన్నా కలిసి కూర్చొని మాట్లాడుకోమంటున్నారు. మాకు కూడా పార్టీ ఏదైనా ఉంటే మీరు మాట్లాడండి, వెళ్ళి నాయకులు కలిసి మాట్లాడండి అని మన పార్టీ మాకు ఆదేశాలు ఇస్తున్నాయి. మేము కూడా అలా కలిసి వెళ్ళి మాట్లాడుతున్నాం. చిన్న చిన్నది ఉన్నాయి అడిగి వెళ్తున్నాం. కానీ ఇలాంటి మాటల వలన ఏంటంటే కూటమిలో మరి కొన్ని ఈ విధంగా అంటే వేరియేషన్ వచ్చే పరిస్థితులు ఇలాంటి మాటల వల్ల వస్తాయి. అంటేనే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన పాలనా వ్యవస్థను చూసి ఉప ముఖ్యమంత్రికి ఉన్న క్రేజు మంత్రులకు కూడా లేదు, అందుకే ఆ స్థానం కల్పించాలన్నటువంటి ఒక ఆశతో వాళ్ళు ఏమైనా ఆ ప్రయత్నం దిశగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎందుకంటే మనం ఉప ముఖ్యమంత్రి అనే పదవిని గత ప్రభుత్వాలు ఏదైనా సరే 3కో 4కో 5కో 2కో కట్టబెట్టాయి. కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎవరు కూడా సూట్ అయ్యి అంటే ఆయనకున్న హోదాను యూజ్ చేసుకొని ప్రజలకు ఏ విధంగా పాలన అందజేయాలి, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పాలన చేస్తారు, ఉప ముఖ్యమంత్రి ఎంత డెత్గా ప్రజల ముందుకు వెళ్ళాలనేది ఎవరూ చేయలేదు. అది పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆ ఉప ముఖ్యమంత్రి హోదాని తీసుకుంటూ దానికి వెనకున్న కష్టాన్ని ఆయన ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఏదైతే మన శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అదే విజయనగరం జిల్లాలో మొదలు పెట్టుకొని మన్యం జిల్లా, ఇప్పుడు మన్యం జిల్లా కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ ఆయన అడవుల్లో కూడా వెళ్ళి ఏదైతే ఎక్కడెక్కడ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు ఆయన స్వయంగా వెళ్ళి చూసి పైగా ఎక్కడైతే నక్సలైట్లు ఉన్న ఏరియాలో కూడా నువ్వు వద్దు అనే పోలీసులు చెప్పినా నేను నడిచి వెళ్తాను. వర్షం పడుతుంటే ఆయన వర్షం పడుతున్న కాలికి చెప్పులు కూడా తీసేసి బురదలో నడుచుకొని వెళ్ళి ప్రజల కష్టాలు చూసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ పనితీరుని చూడలేక కొంతమంది ఈరోజు లోకేష్కి అటువంటి సముచిత స్థానం కల్పించాలని ఒక దురుద్దేశం వాళ్ళు ఉందనుకో. వాళ్ళైతే ఆ దురుద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు కొంతమంది చేస్తుంటారు. కానీ సీఎం చంద్రబాబు గారికి తెలుసు ఆయన ఏ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి మనిషి, ప్రజల కోసం ఏ విధంగా ఉంటారనేది చంద్రబాబు గారికి తెలుసు, మోదీ గారికి తెలుసు. కానీ వీళ్ళేంటంటే ఈ విధంగా కొంతమంది మాట్లాడే దాన్ని మనము అంతగా తీసుకునే అవసరం లేదని నా అభిప్రాయం. పైగా ఉప ముఖ్యమంత్రి పదవిని ఉప ముఖ్యమంత్రి అంటే ఇలాగుంటుందా అనేది ఈ దేశంలోనే చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి హోదాను కూడా పక్కన పెట్టి తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట విషయంలో బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు మృతుల కుటుంబాలకి. అదేవిధంగా టీటీడీ పాలక మండలి సభ్యులు అది చైర్మన్ కూడా బహిరంగ క్షమాపణ చెప్పినాడే మృతుల కుటుంబాలు ఆత్మ శాంతి కలుగుతుందని పిలుపుకు మాత్రం ఎవరూ స్పందించకపోవడం, ఈ విషయంలో లోకేష్ కూడా ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం అనడం ఏ విధంగా తీసుకోండి. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అంటే ఆయన ఆలోచించే ఏదైనా మాట్లాడతారు. మనము ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, అధికారంలో ఉన్నామనే ఒక్కొక్కరికి అంటే ఉండొచ్చు, గర్వాలు ఉండొచ్చు. కానీ ఆయన అటువంటి గర్వం లేకుండా మనం అధికారంలో ఉన్న ఏ మూలంగానే తప్పు జరుగుతుంది. తప్పు జరిగింది కాబట్టి ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి మృతుల కుటుంబానికి క్షమాపణ చెప్పే బాధ్యత మనం వహించాలి. ఆయన అది వహించారు ఈరోజు. కానీ కొంతమంది దానికి వేరేలా మాట్లాడవచ్చు. అధికారంలో ఉన్న మనం ఎందుకు మనము తప్పును కవర్ చేసుకుందామని అంటే తప్పు చేసేటప్పుడు అది ప్రభుత్వం తప్ప, పోలీసులు తప్ప, సిబ్బంది తప్ప, మేనేజ్మెంట్ తప్ప, టీటీడీ తప్ప, ఎవరి తప్పు అనేది కాదు. ప్రభుత్వంలో అధికారంలో మనం ఉన్నాం కాబట్టి తప్పు మన వైపు నుండి జరిగింది. వాళ్ళు ఎవరైతే ఆ క్షణంలో ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి మనం అండగా ఉండే బాధ్యత ఈ ప్రభుత్వం అనేది. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత ఆయన తీసుకొని ఆయన చెప్పారు. దానికి కొంతమంది వాళ్ళు వ్యక్తిగతం అని అన్నాం అంటే వాళ్ళు వ్యక్తిగతం వాళ్ళు అనొచ్చు తప్పించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి అందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ క్షమాపణ చెప్పమన్నారు కాబట్టి క్షమాపణ చెప్పడంలో తప్పేమీ లేదనేది నా అభిప్రాయం. శ్రీనివాసరెడ్డి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు చేసినటువంటి ఏదైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో ఈ వ్యాఖ్యలను పరిగణనలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తనయుడికి కనుక ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఆ పదవి నుండి పవన్ కళ్యాణ్ కానీ తప్పిస్తే జనసేన నాయకుల్లో ఎటువంటి ఆవేదన మదనపాటు ఇవి ఎలాగుంటాయంటే ఖచ్చితంగా అవన్నీ జరిగేవి కాదు. పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 5 ఏళ్ళు నరకం అనుభవించాం. ఆ నరకాన్ని వెనక్కి నెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు ముందుకెళ్తుంది, పరిగెత్తుతుంది.
ఏదైతే కూటమి ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం ఉందో ఈ 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఇద్దరు 2 గుర్రాల్లో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా రథం ఈ రాష్ట్రం కూడా రథం రూపంలో ముందుకెళ్తుంది. ఇలాంటి సమయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పదే చెప్తున్నారు, ఇంకా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళైనా సరే చంద్రబాబు గారు సీఎంగా ఉండాలని, ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలని, యువత బాగుండాలని, పరిశ్రమలు రావాలని, రైతులు అందరూ అభివృద్ధిగా ముందుగా ఇంకా కొన్ని కొత్త వ్యవసాయాలు, అదేవిధంగా ఈ రైతులకు కానీ సబ్సిడీల విషయంలో కానీ, అదేవిధంగా ఇక్కడ మన ఉత్తరాంధ్రలో ఉన్న రైల్వే జోన్ కానీ, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కొన్ని పరిశ్రమలు కానీ, ఇవన్నిటి మీద కేంద్రంతో మాట్లాడుకుని 2 లక్షల పైసలకు కోట్లు వీళ్ళు తీసుకొచ్చారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ గురించి కూడా నిధులు 11,000 పైసలకు ఇప్పుడు వచ్చిన మన అమిత్ షా గారు ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారంటే ఇవన్నీ రాష్ట్రానికి మంచి జరుగుతున్నాయి. రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకునే పరిస్థితి లేకనే ఇటువంటి ఆరోపణలు. ఖచ్చితంగా రాష్ట్రానికి ఏదైతే మోదీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మంచి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి దీన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మాట కొట్టలేక కూడా వాళ్ళకు ముందుకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇలాంటివి ఏదైనా ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కూడా గౌరవం ఉంది. ఎందుకంటే ఆయన సీనియారిటీని కానీ గత 40-50 ఏళ్ళుగా ఆయన ఈ ప్రజల కోసం చేస్తున్న సేవ కానీ అవన్నీ పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటుంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు వారసుడిగా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేలాగుంటే యువ నాయకత్వాన్ని బలపరిచేందుకు దోహదపడే అంశంగా కూడా కొంతమంది వ్యాఖ్యలు. నేనేమంటానంటే ఈ విషయాన్ని ఒక్క మాట చెప్తున్నాను, ఎక్కడ కూడాను ఉప ముఖ్యమంత్రి అనేది తండ్రి కొడుకులు అనేది ఎక్కడ మ్యాక్సిమం పెట్టుకుని ఎక్కడో దగ్గర పెట్టుకునేటప్పుడు కూడా విమర్శలు మనం చాలా చూసాం. వీళ్ళేంటంటే ఇప్పుడు లోకేష్ గారు తన మంత్రి పదవిలో తను చాలా చక్కగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అతను కూడా ఏ స్థాయిలో అంటే ఆయన టైం ఇచ్చి ప్రజల కోసం చేయాలో ఆ స్థాయిలో లోకేష్ గారు చేస్తున్నారు. వీళ్ళు తప్పు పట్టే విధంగా ఇలాంటివన్నీ లేనిపోని మాట్లాడి ఇవన్నీ సైనికుల్లో కొద్దిగా అలజడి సృష్టించడానికి తప్పించి ఇంకొకటి లేదు. ఏదైనా రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ముందుకెళ్తున్నారు. అది వీళ్ళందరూ గమనించాలి తప్పించి ఇవన్నీ ఒట్టి తాటాకు చప్పుడు లాంటివి తప్పించి ఇవన్నీ ఏం అనుకున్నవి ఏం జరగవని చెప్పేసి మేము బలంగా చెప్తున్నాం. ప్రస్తుతం మాత్రం లోకేష్కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపే అనుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా దూసుకుపోతూ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పనితీరు గిట్టగా కొంతమంది టీడీపీ శ్రేణులు చేస్తున్న ఈ వ్యాఖ్యలు మాత్రం చాలా జనసేన నాయకులు మాత్రం ఆవేదన గురిచేస్తుంది. రాష్ట్రంలో దీర్ఘ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మాత్రం ఇటువంటి తాటా చప్పుడుల వల్ల ఎటువంటి అభివృద్ధి కూడా గండిపడదు. పవన్ కళ్యాణ్ వే ఆఫ్ స్టైల్ మాత్రం ఆయన పార్టీ అధినేతగా కాకుండా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా పాలనా వ్యవస్థగా గిట్టగా చేస్తున్నట్టు ఈ వ్యాఖ్యలు మాత్రం తాము ఎట్టి పరిస్థితి స్వాగతించడం. రాష్ట్రంలో తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్యన ఏకాభిప్రాయమే ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి సుపరిపాలన కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి దినదినాభివృద్ధితో పాటు కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు నిధులు వచ్చి ఉపాధి కల్పనతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతున్నట్టు ఈ తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు మాత్రం మంచి పరిణామాలు కాదని చెప్పి రామ్మోహన్ స్పష్టం చేస్తాం. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఇటువంటి సమస్యను సద్దుమణిగించి పాలనపై దృష్టి సాగిస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.